సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చిట్కాల పేరిట ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఆమె నుండి ఏకంగా 2,58,00,000 రూపాయలు కొట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేడి భార్య ఊర్మిళ వాట్సాప్ కు గత వారంలో గుర్తు తెలియని నంబర్ నుండి ఓ సందేశం వచ్చింది. తాము సూచించిన విధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అధిక లాభాలు చూస్తారని మెసేజ్ వచ్చింది. దానికి నమ్మిన ఊర్మిళ తనకు ట్రేడింగ్ పై అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు సూచించిన వాట్సాప్ గ్రూప్ లో తన భర్త జేడి లక్ష్మీనారాయణ నెంబర్ను యాడ్ చేయించారు. 10 రోజుల్లో 19 విడతలుగా నగదును ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేశారు. మరింత డబ్బు పెట్టుబడి పెట్టకపోతే ఇప్పటి వరకు పెట్టిన డబ్బు పోతుందంటూ బెదిరించడంతో మోసపోయామని జేడీ సతీమణి ఊర్మిళ గుర్తించారు.